ఈరోజు మా ఇంట్లో కార్తీక మాస విశేష పూజ చేయబోతున్నాము. ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కథంవ్రతం బ్రహ్మపౌరభవస్వరో నరాజాయ నమః దీపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః. ఓం ప్రోక్షాయ కులగండి కొబ్బరికాయ నీళ్లు గల్లండి పళ్ళ మీద అన్ని పళ్ళ మీద. తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఓం కార్తీక మాస సందర్భంగా 365 ఒత్తులు నెయ్యి దీపం ఇక్కడ వెలిగించడం జరుగుతుంది తులసి కోట దగ్గర. హాయ్ అండి, వెల్కమ్ టు మాడిమంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, నాకు లాస్ట్ మంత్ యాక్సిడెంట్ అయిందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో దాని తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఇంట్లో పూజ చెయ్యాలి కంపల్సరీ, అంటే చిన్న చిన్న ఆబ్స్టాకిల్స్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా పోతాయి, సో కంపల్సరీ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సో దాని గురించి ఇంట్లో మేము ఒక పూజా కార్యక్రమం అనేది పెట్టుకున్నాం అనమాట. సో మా పూజ ఇలాంటి పూజ చేస్తున్నాం, దానికి ప్రిపరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో దానికోసం అని చెప్పేసి ఇదంతా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ఇల్లంతా నీట్ చేసుకొని కొద్దిసేపట్లో ఇంకా అత్తమ్మ వాళ్ళు అండ్ అలాగే పూజారులు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. మా ఆయన సిన్సియర్, బెల్ట్ కూడా చుట్టి ఇక్కడ పెట్టారు చూడండి. అప్ప ఈ డిస్కంఫర్ట్తో కూడినటువంటి కళ్ళు ఇరిటేషన్ నాకు బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని నేను మా డాక్టర్తో చెప్తే తను టీవీ చూసేటప్పుడు స్క్రీన్ గ్లాసెస్ని పెట్టుకోమని చెప్పేసి సజెస్ట్ చేశారు. పర్ఫెక్ట్ స్క్రీన్ గ్లాసెస్ కోసం నేను చూస్తూ ఉంటే లెన్స్ కార్ట్వి స్క్రీన్ గ్లాసెస్ బ్లూ లైట్ బ్లాకింగ్ లెన్సెస్తో వస్తున్నాయని చెప్పేసి చూసి అవే నేను ఆర్డర్ చేసుకున్నాను. లెన్స్ కార్ట్ స్క్రీన్ గ్లాసెస్ అనేవి కళ్ళని బ్లూ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. నార్మల్ లెన్సెస్కి లెన్స్ కార్ట్ బ్లూ స్క్రీన్ లెన్సెస్కి చాలా తేడా ఉంది. నార్మల్ లెన్సెస్ డిజిటల్ లైట్ నుంచి కళ్ళని ప్రొటెక్ట్ చేయవు, కానీ లెన్స్ కార్ట్ బ్లూ లెన్సెస్ బ్లూ రేస్ ని అప్ టు 90% అనేవి బ్లాక్ చేస్తాయి. ఇంకా లెన్స్ కార్ట్ లో పవర్ గ్లాసెస్ తో పాటు నా అలాగా ఓన్లీ టీవీ ఇంకా ఫోన్ చూసేప్పుడు గ్లాసెస్ యూస్ చేసే వాళ్ళకి ఫీజిబుల్ గా ఉండేలాగా 0 పవర్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ ట్రెండీ గ్లాసెస్ అయితే lenscart.com అనే వీళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ లో ఇంకా స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకో విషయం, ఈ స్టైలిష్ హస్లర్ గ్లాసెస్ ని నేను షార్క్ ట్యాంక్ ఇంటర్వ్యూలో లెన్స్ కార్ట్ CEO అయినటువంటి మిస్టర్ పీయూష్ బన్సాలి వేసుకొని కూల్గా కనిపించడం అనేది నేను చూశాను అనమాట. అప్పటి నుంచి నేను కూడా వీటిని ట్రై చేసి న్యూ లుక్తో కొంచెం స్టైలిష్గా అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. ఈ హస్లర్స్ 20+ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఈ స్టైలిష్ ఐ గ్లాసెస్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో ఫుల్ డే కంఫర్టబుల్గా మనం వీటిని పెట్టుకోవచ్చు. హస్లర్ ఇప్పుడు మనకి జస్ట్ 1200 రూపీస్కే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా మీ ఫస్ట్ పర్చేస్ పైన 500 ఆఫ్ కూడా మీరు పొందొచ్చు. నా వ్యూవర్స్ అందరికీ ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనమాట. నా బయోలో ఇచ్చినటువంటి టాప్ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఫ్రీ కాంటాక్ట్ లెన్సెస్ అనేది మీకు దొరుకుతాయి. డోంట్ మిస్ అవుట్ దిస్ ఆఫర్. ఈరోజు మా ఇంట్లో కార్తీక మాస విశేష పూజ చేయబోతున్నాము. నార్మల్గా మేము కొత్తింటికి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నాం కదా. సో ఇల్లంతా కూడా ఖాళీ చేద్దామంటే ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్నారు. సొంత ఇల్లు ఎవరన్నా ఖాళీ చేస్తారని చెప్పేసి మంచిగా పెట్టారనమాట. సో మీరు ఇక్కడ ఉండండి, షూటింగ్స్ ఏమైనా ఉంటే కావాలంటే మీరు అక్కడ చేసుకోండి, బట్ ఇల్లు మాత్రం ఇలా ఖాళీ చేయకూడదు, ఇంటి నుండి ఇంకో సొంత ఇంటికి వెళ్ళాలి తప్ప అలా ఖాళీ చేసి ఇలా చేయొద్దు అని చెప్పేసి బాగా పెట్టారు మా అత్తమ్మ గారు, మా మావయ్య గారు, మా అమ్మగారు, అంటే చుట్టాలందరూ కూడా. కాబట్టి ఇల్లు మేము ఇలాగే ఉంచుకొని అది షూటింగ్స్ ఏమైనా ఉంటే నేను మీకు అక్కడ చూపిస్తానమాట. వచ్చేసిందమ్మా వయ్యారి. సో పూజ కాబట్టి మా పాప కూడా చక్కగా రెడీ అయింది. నీ గురించి చాలా కమెంట్స్ పెడుతున్నారు, కొంచెం నువ్వు జుట్టు వేసుకుంటే బాగుంటుంది అని. లాస్ట్ టైం కూడా నువ్వు దివాళీకి అలాగే చేసావు. నేను చెప్పానండి, అది విందు అంటే విన్నట్టే ఉంటుంది బట్ చేయదు. అలా కాదు, నేను ఇంటా, కానీ ఏదో తొందరలో కొంచెం జుట్టు పచ్చిగా ఉండడం వల్ల అలా అయిపోయింది అంటారా? అలా అయిపోయింది. సారీ, నెక్స్ట్ టైం నుంచి పూజ ఉంటే సరే ఓకే. మరి ఈరోజు పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, పర్టికులర్గా పూజ ఎందుకు అంటే, యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంట్లో పూజ జరిపించండి అని చెప్పేసి కూడా అన్నారు. సో లక్కీగా కార్తీక మాసం, సో
మా ఇంటి గృహప్రవేశం చేసినటువంటి మా ఫణి స్వామి, మా అన్నగారు, మా పంతులు గారు చక్కగా కార్యక్రమం అంతా ఆ టైంలో చేయించారు. దాని తర్వాత బోల్డ్ కార్యక్రమాలు చేయించారు. సో ఈ టైంలో కూడా చేయండి అమ్మా బాగుంటుందని చెప్పేసి చెప్పారనమాట. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి మా ఫణి స్వామి అన్నగారు కూడా వచ్చేసారు. సో పూజ కార్యక్రమాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మీకు చూపిస్తానండి. మా వారు ఇంకా రెడీ అవుతున్నారు. వచ్చాక హడావిడి మీకే తెలుస్తుంది. రండి. నమస్తే అన్న, ఫణి స్వామి అన్న. సో మా ఇంటి గృహప్రవేశం అద్భుతంగా చేయించారు, చాలా మంది అడిగారు. సో మళ్ళీ ఇదిగోండి కార్తీక మాస విశేష పూజ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇవన్నీ చూడండి. మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఈ పూజా కార్యక్రమాల గురించి ప్లీజ్? హరిహరులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం. ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే స్వగృహంలో కానీ ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, ఇతర ఏదైనా సమస్యలు ఉన్నవారు వారి యొక్క గృహంలో కార్తీక మాస సందర్భంగా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క పూజా కార్యక్రమం చేసుకున్న లేదా లక్ష్మీ నారాయణ స్వామిని ఆరాధించిన తప్పకుండా అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో అదనమాట. ఇదిగోండి చక్కగా ఈ పూలమాలు ఇవన్నీ కూడా కట్టేసాం, బయట కూడా కట్టేసాం. ఒక్కసారి మా తోరణాలన్నీ చూసేసండి. మీ ఇష్టం, ఎలాగైనా పర్వాలేదు, మీరు ఎలా అంటే అలాగా. ఓకే, మా ఫణి అన్న తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్ అంట. అయ్యో మీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా? అదో డెఫినెట్గా. ఓ వావ్. ఏ అన్న ఈ దేవుణ్ణి ఏమంట? వినాయకుడు తెలుసు నాకు. ఓహో నరదృష్టి గణపతి అంట. అంటే ఇది తెలీదు, అంటే వినాయకుడు గణపతి అది తెలుసు కానీ బట్ నార్మల్గా అంటారు కదా. ఓకే దృష్టి గణపతి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఎక్కడ పెట్టాలనేది కూడా మీరే చెప్పాలి. ఇదిగోండి పొద్దున్నే మా మామయ్య గారు, మా అక్క కొడుకు బన్నీ అండ్ మా అత్తమ్మ అందరూ వచ్చి టిఫిన్ తినేటప్పుడు చూపిస్తున్నాను, మోహట పడుతున్నారు. పొద్దున్నే పూజ ఉందనగానే పాపం శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట. థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్స్ మావయ్య. నీకు చెప్పాలా పాపం పొద్దున్నే లేచినందుకు, ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఫాస్ట్గా రెడీ అయినందుకు. వద్దా? సో రండి శ్రీదేవి గారు, మన హ్యాపీ ఆర్గనైజింగ్ శ్రీదేవి గారు ఇలాంతా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్నారు కదా, నేను చూపిస్తాను. మేము అందరం రెడీ అయ్యి పూజ కార్యక్రమం అంతా రెడీ అయిన తర్వాత మా సామి వస్తున్నాడండి. వెల్కమ్. స్వాగతం, సుస్వాగతం. మరి ఇంకో పూజారిలో ఉన్నారు ఇక్కడ. పొట్టు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోద్ది కుంకుమ పొట్టు. सपत्नापते भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रादित्या उपरिस्पृशन्मोग्रं चेत्तारमधिराजमक्रन्न अर्वाञ्चमिन्द्रमुतो हवामहे योगो जिद्धनजिदश्वरिद्यः इमन्नो यज्ञं विहवेरुरस्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो भमन्दे समोर्धं दोहानां देनुर्वागस्मान्नपदस्तुतयितो फलिनीर्या फलाः पुष्पालयाश्च पुष्पवासादयामि दीप्यमानान् द्वासादयामि रोचमानान् द्वासादयामि निरस्रा द्वासादयामि बृहज्योतिषं द्वासादयामि बोधयन्तीं द्वासादयामि जाग्रति द्वासादयामि उद्दीप्तस्वदातवेदोपघ्नन्निरुरुतिं मम ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रे समूर्जन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतैतु तं शशिवर्णं चतुर्भुजं नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुजनं तदेव धारावन्तं तदेव
ఓం మాధమ్యహం ఓం అనంతాయ నమః గోవిందాయ నమః వదిలేండి సార్ ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంద గోవిందాయ ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తసంప్రదం బ్రహ్మవరవస్వరో ఓం శుభాభ్యుదయార్జంచః శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యా జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే అమ్మ కుడి ఎడమ చేయి కింద కుడి చేయి పైన ముయ్యాలి శేఖరణ ఇచ్చినట్టు కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఓం కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరి హస్తం నిధాజాం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాహితః రుద్రస్య బ్రహ్మ మధ్యే మాత్రగణాస్పదః సాగర సర్వే సప్తా దీపావసుందరః వేదోదయ దుర్వేద సామవేదోక్య దుర్వణః ఆయాంతు దేవం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య పుండ ఓం ముదాకరార్థమోదకం సదా విముక్తి సాధకం सकलाधरावतंसकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिते वदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं न तेतरातिभीकरं न बोधितार्कभास्वरं समत्सुरारिनिर्जनं नताधिकापदुर्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्रमक्षरम् नराजाय नमः महादेवाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हिरण्यमानस्कन्धपूर्वजाय नमः लम्बजठराय नमः ह्रस्वग्रीवाय नमः प्रत्यक्ष दीपं समर्पयामि दीपावली नमस्कार साक्षात् प्रत्यक्ष दीपं समर्पयामि धूपदीपानंतर शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं करुण पल्लवाय नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तुलंबोदराय एकदन्ताय विघ्नविनाशाय श्रीवरदमूर्तये नमो नमः श्रीमन्महागणाधिपतये नमः
उत्तरे शुभकर्मण्य अविघ्नास्तु इति भवन्तु महान्तोनो अनुगृह्णन्तु ओम उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु ओम सहस्रपरमा देवी शतमूला शतां అయ్యి తీసుకోండి కళ్ళకు అద్దుకొని వాసన చూడండి ఆ పువ్వుని కళ్ళకు सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वगुणमे भावन्दुर्वादुस्वप्ननाशनी गणपति प्रसादं यजमानस्य शिरसा मनसा गृह्णन्तु पूर्ण यजमानस्य अनुग्रह कटाक्ष फल सिद्धिरस्तु आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि अभ्यस्य राहवे केतवे नमो नमः सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजांच कारयेत् सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मपीडा ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క భాగం మనకు మన శరీరాన్ని నడిపించేది మనం భగవంతుడు ఆయుష్ను రాతను మాత్రమే రాస్తాం కానీ మన శరీరాన్ని పూర్తిగా నడిపించేవాడు నవగ్రహాలే నవగ్రహాలు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి ఆత్మపీడోపశాంతయే ఆత్మకు సంబంధించినటువంటి ఏ దోషం ఉన్నా కూడా తొలగిపోవాలి అని అంటే ఆరోగ్యము కూడా ముఖ్యంగా ఆరోగ్యానికి కావాల్సిన కారకుడే సూర్యుడు కాబట్టి మనకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేయడము అలాగే ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఏదైనా సరే ధనము కానివ్వండి వస్తువు కానీ మనము వాడుతూ ఉన్నాము దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము కారణము బుధుడు అనేవాడు ఈశాన్య మూలంలో ఉంటాడు ఆయనకు ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ ఆయనకు ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ అలాగే ఆయనకు ఇష్టమైనటువంటి ధాన్యం పెసలు అదేవిధంగా ఆయన బుద్ధికి కారకుడు వ్యాపారానికి కారకుడు మన మంచి సద్బుద్ధితోటి ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి మనమే ఉన్నాం అనుకోండి మంచి సద్బుద్ధితో మనం విపరీతంగా ప్రతి దాంట్లో పరిపూర్ణంగా రాణిస్తూ ఉన్నాం మంచి బుద్ధితోటి అని అంటే ఆయన యొక్క కారకత్వం లేనిదే మనం రాణించలేము యాక్టివ్గా అదే కనుక ఆయన కారకత్వం ఆయన యొక్క అనుగ్రహం సరిగ్గా లేదనుకోండి ఆయన మనం చేసేటువంటి వ్యాపారంలో ఏదైనా సరే మందబుద్ధితోటి మనము ఆ యొక్క పనిని మనం చేస్తూ ఉంటాం అలాంటి బుద్ధికి సంబంధించిన వాడు చదువుకి సంబంధించిన వాడు పిల్లలకైతే చదువు పెద్దవాళ్ళకైతే వ్యాపారం చేసేటువంటి వాడు వాళ్లకు ఆయన సహకరిస్తారు కాబట్టి ఆయన యొక్క దోషం మనకు పోవడం కోసము ఆయన బుద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉండడం కోసము ఆయనకు మనం పూజ చేస్తున్నాం स्थापयामि पूजयामि ओम सोम ओम औपचारिक स्नानं समर्पयामि स्नानानंतर शुद्ध आचमनीयं समर्पयामि अलंकरणार्थेन वस्त्र उपवीतार्थेन अक्षतानीं समर्पयामि वासुदेवो अभिरक्षतु नमोस्तु सर्पेभ्यो ये केचा पृथिवीमनो ये अंतरिक्षे दिवितेभ्यः सर्पेभ्यो नमः ओम वनमालेकदेशार्गेशङ्के चक्रीचनन्दके श्रीमान् नारायणो विष्णुर्वासुदेवो विरक्षतु लक्ष्मी सिंहस्य कटाक्षकङ्कणं करोमि दम्पत्यभिवृद्धिकङ्कणं स्पेशल बैंड స్వామివారిని మంచిగా మీ మనసులో ఏదైతే కోరిక కోరుకుంటున్నారో మీ ఇష్ట దైవాన్ని తర్వాత లక్ష్మీ నరసింహ స్వామివారిని మంచిగా ధ్యానం చేసుకొని ఆ అక్షతలు కలశం మీద వేసి నమస్కారం చేయండి కలశం మీద उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं गजं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् అక్షతలు తీసుకోండమ్మా
మీ ఇంటి దేవుణ్ణి రాజరాజేశ్వరి అమ్మవారిని చక్కగా శ్రీమాత్రే నమః లేకపోతే ఓం రాజరాజేశ్వర్యే నమః అని చెప్పేసి ధ్యానం చేసుకోండి. ఓం ధ్యానం ఖడ్గం చక్రగతే సుజాపరిగాం ఓం తదంగ శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభ వేస్తుండండి. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. ग्रहपयामि धूपं दर्शयामि धूपं परिकल्पयामि साक्षात् दीपं दर्शयामि महाधूपं सर कलकद्दनी मूड सर ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం వెలిగించినటువంటి దీపాలు 5 సార్లు ఇట్లా చూడండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సమర్పయామి. ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం సందర్శయామి. ఓం ప్రోక్షాయ చల్లండి. కొబ్బరికాయ నీళ్లు చల్లండి. పళ్ళ మీద అన్ని పళ్ళ మీద ఓం ప్రాణాయ మంగళానివాసాయ యాదాద్రిసాయ మంగళం కాంతాయ కళ్యాణాదిర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అభిప్రదగ్న ఆగహే ప్రియామాపరిపాదయా. శ్రీమన్మహాలక్ష్మీ నారసింహస్వామి సహిత రాజరాజేశ్వరి దేవతా మహాకర్పూర మంగళం దీపం సమర్పయామి. నమస్కరోమి. జయ బోలో లక్ష్మీ నారసింహ భగవాన్ కి జయ. బోలో రాజరాజేశ్వరి దేవి మాతా కి జయ. గోవిందా గోవిందా. యాని కాని చ పాపాని జన్మ జన్మాంతరకృతాని చ కాని ప్రదక్షందే ప్రదక్షిణా పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవాం త్రాహిమాహం కృపయా దేవాః శరణాః గతవత్సలా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన జనార్దనః రక్షో పరమేశ్వర. క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం భగవాన్ సర్వాత్మకాన్ సర్వం శ్రీ జనార్దన పరమేశ్వర ప్రీయత. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతిమాం మత్వా పురుషోత్తమ పరమేశ్వర. మీ మనసులో ఏదైతే కోరిక కోరుకోండి.
ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సకృతం ఓమిది అగ్నిం ప్రతిష్టాప్య అగ్ని ప్రతిష్టాపన ముహూర్త శుభ సుముహూర్తో అస్తు. ముగ్గురు కూడా అక్షతలు వేసి నమస్కారం చేయండి. అక్షతలు తీసుకోండి. ముగ్గురు కూడా చక్కగా అక్షతలు వేసి అగ్నిదేవుణ్ణి, మనకు భగవంతుడు ఉన్నాడు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనము అగ్ని వల్లనే మనకు తెలుస్తుంది కాబట్టి అగ్నిని మనం ప్రతిష్ఠింపజేసుకున్నాము. బిందు సూక్తము అనంటే చాలా విశేషమైనటువంటి వేదము అధ్యయనం చేసిన వాళ్లకు మాత్రమే అది వస్తుంది. తర్వాత వాళ్ళు ఉపదేశం తీసుకుంటేనే అది ఎవరికైనా చేసిన దానికి ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనిషికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇవాళ స్పెషల్గా ఎందుకు లక్ష్మీ నరసింహస్వామిని ఎందుకు పెట్టారు స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎందుకు పెట్టలేదు, ఆంజనేయ రాముల వారిని ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఎందుకు అనంటే నరసింహస్వామి వారికి, శివుడికి, తర్వాత ఆంజనేయ స్వామికి చాలా విశేషం ఇది. అందులో కల్లా నారాయణుడి యొక్క అవతారము కాబట్టి నరసింహస్వామికి చాలా విశేషమైనగా ఉంటుందన్నమాట. దీన్ని సున్నాల పన్నం అంటుంది. పెద్ద వాళ్ళు నిత్యము కూడా ఈ యొక్క సున్నాల పన్నంతో వేద పండితుల్ని పెట్టుకొని మరీ చేయించుకుంటారు. ప్రతి మంగళవారం చేయించుకుంటారు. అది చేయించుకోవడం వల్ల ఎటువంటి నరదోష కాదు కదా, ఎటువంటి ప్రమాదాలు దరిచేరినా కూడా పాము కుట్టేది చీమ కుట్టినట్టుగా వెళ్ళిపోతుంది అనమాట. లక్ష్మీదేవి హోమంకి తామర గింజలు తీసుకొని వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి బాగున్నాయి. మీకు ఐడియా ఉందా? తామర గింజ ఇందులో అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి, అమ్మవారికి ఇష్టమైంది, చాలా ఇష్టమైంది తీపి గూఢాన్నం, అంటే బెల్లంతో చేసినటువంటి అన్నం ఇష్టం. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద చూడండి. ఇట్లా అన్ని వేళ్లతో వేయొద్దు. ఈ యొక్క ఉండడు ఒక్క నిమిషం. ఇట్లా ఈ 3 వేళ్ళు పట్టుకుంటే మీకు ఏ ఆకారం కనిపిస్తుంది? గోముఖం కనిపించిందా? ఎట్లా కనిపించింది? ఇప్పుడు గోముఖంగా కనిపిస్తుందా? దీన్ని ఒక నీడలో పెట్టి చూడండి, గోవే కనిపిస్తుంది ఏకంగా. కాబట్టి ఆ యొక్క గోముఖం తోటిగా మనము ఆ ద్రవ్యాన్ని అందులో సమర్పిస్తాం అనమాట. స్వాహ అన్నప్పుడు మాత్రమే వెయ్యాలి. ముఖ్యంగా మీకు ప్రధానంగా నేను చెప్పేది అదే. మేము ఎప్పుడు స్వాహ అని అంటామో అప్పుడు మీరు కూడా మనసులో స్వాహ అనుకొని ఆ యొక్క ద్రవ్యాన్ని సమర్పించాలి. స్వాహ అన్నప్పుడు వేస్తే అగ్నిదేవుడు ఇలా నోరు తెరుస్తాడు. ఇప్పుడు మనము అన్నము ఇట్లా నోరు మూసుకొని తినలేం కదండి. అదే విధంగా నోరు తెరిచినప్పుడే కదా మనం ద్రవ్యాన్ని లోపలికి, ద్రవ్యమైన మనం స్వాహ అన్నప్పుడు ఆయన ఇలా నోరు తెరుస్తాడు. ఆ ద్రవ్యాన్ని వేస్తే అప్పుడు ఆయన ఆ యొక్క ద్రవ్యాన్ని స్వీకరించి మనము ఎవరికి హోమం చేస్తున్నాం? గణపతికి ఈ యొక్క ధూపం ద్వారాగా నైవేద్యాన్ని సమర్పిస్తాడు. అదేవిధంగా మనం స్వాహ అన్న తర్వాత ఏదో పరధ్యానంలో ఉండి వేసామనుకోండి, ఆయన మొహం మీద పడుతుంది. అగ్నిదేవుడి యొక్క మొహం మీద పడితే అది దోషము. కాబట్టి స్వాహ అన్నప్పుడు ఎక్కడ, అందుకే నేను చెప్తుంది, ఎక్కడ పరధ్యానం పెట్టకుండా, ఎక్కడ ఆలోచనలు పెట్టకుండా 365 రోజులు మనకు భగవంతుడు సమయాన్ని ఇస్తున్నాడు. మనం భగవంతుడికి 45 మినిట్స్ సమయం మనం ఇచ్చాము ఇవాళ. కాబట్టి అదే విధంగా చక్కగా స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తే ఆ అగ్నిదేవుడు మనం వేసేటువంటి ద్రవ్యాన్ని స్వీకరించి ఆ యొక్క దేవుడికి, ఇప్పుడు మనం గణపతికి చేస్తున్నాం అనుకోండి, గణపతికి చేరవేస్తాం. ఓకేనా? నేను స్వాహ అన్నప్పుడు మీరు కూడా స్వాహ. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సిదసాదనం శ్రీమన్మహాగణపతయే స్వాహా. గణాధిపతయేదం నమః. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సిదసాదనం స్వాహా. మహాగణపతయే నమః. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా. సత్యం వచ్మి స్వాహా. అవత్వమాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానుచానమవశిష్యం అవపశ్చాత్ స్వాహా. అవప్రస్థాతు
महागणपति महागणपति लक्ष्मी गणपति लक्ष्मी गणपति वरसिद्धि गणपति वरसिद्धि गणपति सर्वत्र अष्ट गणाधिपतय इदं न मम अस्य यजमानस्य लक्ष्मी गणपति अष्ट सर्वत्र अष्ट गणाधिपति परिपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु सकल कार्येषु दिग्विजयदा सिद्धिरस्तु तथास्तु। शुक्रग्रहाय इदं नमः। शुक्रग्रह ओम शुक्रन्ते अन्यद्य जदन्ते अन्यद्युषुरूपे अहनि इद्योरिवासि हिमायावदिस्पदावो भद्राते भूषण्यहरातिरस्तु स्वाहा। शुक्रग्रहाय इदं ओम नक्यस्य अपरञ्जन जन सामर देवदेः ओम तदंग शनेश्वर ग्रह देवता हवनानुष्ठान हाक्यं कर्म करिष्ये। केतुगण देवता अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। केतुगण देवता परिपूर्ण पंचम एकादश शुभस्थान फल अवाप्तिरस्तु। ओम गीताय सूतं नृत्ताय शैलूषं धर्माय सभाचरं नर्माय रेभं स्वाहा। नरिष्ठाय भीमलं असायकारिं आनन्दाय स्त्रीशकं प्रमुदे कुमारी पुत्रं मेधाय ऋतकारं धैर्याय दक्षाणं स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मी नारसिंहाय नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं प्रसम्बम्बेशनं भद्रं मृत्युं नमाम्यहम्। ओम श्रौं लक्ष्मी नारसिंहाय नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं तन्नो नारसिंहः प्रचोदयात् स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं ऐं श्रौं लक्ष्मी नारसिंहाय नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं प्रसम्बम्बेशनं भद्रं मृत्युं नमाम्यहम्। वज्रनखाय विद्महे तीक्ष्णदग्गुष्ट्राय धीमहि। द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश तयोनीरापृणस्वाघृतेना इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पावुंसुरे स्वाहा। पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिर्वाय सायुधाय सवाहनाय स्वाहा स्वधा समेताय भो यज्ञेश्वराय नागवल्ली दलद्वययुतं सकुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं तेजो वरुन्धे तो कामा वै वसोर्धारा कामानेव वरुन्धे। ओम शञ्चमे मजश्चमे प्रयञ्चमे नुकामश्चमे कामश्च
शान्ता तामे शान्ता शुजगुं शमयतो अंतरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तं शुजगुं शमयतो द्यौः शान्ता सादित्येन शान्ता तामे शान्ता शुजगुं शमयतो दिवि शान्तिरन्तरिक्षगुं शान्ति ओम सकृते अग्ने नमः द्विस्ते नमः त्रिस्ते नमः चतुस्ते नमः पंचकृत्वस्ते नमः दशकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः आसहस्रकृत्वस्ते नमः नमस्ते अस्तु मामाहि गुंसीहि चपटि नमस्ते नमस्ते गारुहपत्याय नमस्ते नमस्ते दक्षिणाग्नये नमः नमः आहव नीयाय नीयाय महावेद्ये नमो नमः ఓం నమో నారాయణాయ అనుకుంటూ కలశాన్ని లేపి కూర్చోబెట్టారు. దేవతా సహిత ఓం నమో నారాయణాయ నమః. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి. ఊష్మాండ దేవతాభ్యో నమః. క్షేత్రపాలక దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి. ఉద్వాసయ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర తత్ర బ్రహ్మ లయో దేవ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते. కార్తీక మాస సందర్భంగా 365 ఒత్తులు నెయ్యి దీపం ఇక్కడ వెలిగించడం జరుగుతుంది తులసి కోట దగ్గర. ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు మీ అందరితో పాటు ఉండాలని, ఎందుకంటే మేము మాతో పాటు మీ అందరు కూడా బాగుండాలి, సర్వేజన సుఖిన భవంతు అని చెప్పి మనస్ఫూర్తిగా పూజ చేసాం. సో డెఫినెట్గా ఎవరికి ఏ ఆటంకాలు రాకుండా హాయిగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బ్రాహ్మణ ఋషేయ
उद्धरेतो वै सर्वा देवता देवताभिरुद्धरेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्दुमा राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे सुरेते सह मा पुनादो स्वस्त्या वरुणः समीक्ष्या प्रवृणाभिः पुनादो जातवेदामोर्जयन्त्या पुनादो वेदोक्तम आचंद्रार्कम परिपूर्णता आयुष्यमस्ति श्रीमंतो महांतो तदास्तु भैरवानस्य संपूर्ण दृढ़ आरोग्यता फलसिद्धिरस्तु महांतो न गृह्णन्तु अनयो भैरवानस्य श्रीरंग सहित श्री पद्मावती अरुणेन्मंगा समेत लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी देवता अनुग्रह सिद्धिरस्ति श्रीवंतो महांतो न गृह्णन्तु तदास्तु अनयोः भैरवानस्य उद्योग व्यापार व्यवहार दिनदिनाभिवृद्धिरस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता अनुग्रह प्राप्तिरस्तु यादाद्रि लक्ष्मी नारसिंह स्वामी कृपा कटाक्ष बल सिद्धिरस्तु राजराजेश्वरी देवता कृपा अनुग्रह जगन्माता कटाक्ष ఇదిగోండి చక్కగా మళ్ళీ మా గాయత్రి క్యాటరర్స్ వాళ్ళ దగ్గర నుంచి మంచి పులావ్ మా అందరి ఫేవరెట్ ఇది ఆడు 65 స్వీట్ కి బౌల్ చక్కగా పూజ కాబట్టి ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పంపిస్తూ ఉంటారు. అండ్ అలాగే పులిహోర, చింతపండు పులిహోర, ఎస్, అండ్ అలాగే మంచి సేమియా పాయాసం, పూరి, మామిడికాయ పాలకూర పప్పు, గుత్తి వంకాయ కూర. వావ్, నిజంగా వెళ్ళే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి మీరంతా. గాయత్రి గారు అదర కొడతారండి ప్రతిసారి. లాస్ట్ టైం మిక్స్ వెజ్ కర్రీ ఇవన్నీ కూడా పంపించారు. గాయత్రి క్యాటర్ స్పెషాలిటీ అంటే చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలితే నెక్స్ట్ డే కూడా పెట్టుకుని తినేటట్టు ఉంటాయి. వంకాయ ముక్కలే. ఇదిగోండి పన్నీర్ బటర్ మసాలా. తీయగా కాకుండా మన తెలుగు వాళ్ళు ఇష్టపడే విధంగా ఉంటుంది పన్నీర్ బటర్ మసాలా. వాళ్ళ ఫుడ్ ఏదో నేను రెగ్యులర్ గా తెప్పించుకుంటుంది, నేను రెగ్యులర్ గా మా నవీన ఆల్మోస్ట్ మా వాళ్ళందరికీ కూడా టైంకి ఉంటుంది. అండ్ అలాగే మా బడ్జెట్ లో చక్కగా ప్రతిసారి వెరైటీగా పంపిస్తూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కూడా కావాలంటే ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి, బట్ మేము వెజ్ ఆర్డర్ చేసుకున్నాం పూజ కాబట్టి. గుర్తు వంకాయ కూడా